ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పారాసెటమాల్‌లో ఇంత స్ట్రెంగ్త్ మాత్రమే ఉండాలి, ఇంత ఉండకూడదనేసి మీరు చెప్తున్నారు. దాని గురించి చెప్తారా? యాహ్! ఇప్పుడు మనకి జ్వరంకి పారాసెటమాల్ ఇస్తాము. పారాసెటమాల్ మనకి ఎన్నున్నాయంటే ఇదేమో 1 ఎంఎల్‌లో 100 మిల్లీ ఉంటది. ఓకే. ఇదేమో 5 ఎంఎల్‌లో 250 మిల్లీ ఉంటది. ఇదేమో 5 ఎంఎల్‌లో 120 మిల్లీ ఉంటది. ఇంకోటి ఉంది 5 ఎంఎల్‌లో 500 మిల్లీది. ఇంకోటి 1 ఎంఎల్‌లో 120 మిల్లీది ఉంది. సో ఏమవుతుంది, డాక్టరు ఈ 5 ఎంఎల్ 120 మిల్లీది రాస్తారు. సో 3 ఎంఎల్ రాశారు. ఓకే, 3 ఎంఎల్. సో అంటే ఎంత రాశారు, సుమారుగా మీకు 5 ఎంఎల్ 120 అంటే 3 ఎంఎల్ 72 మిల్లీ ఇమ్మని. వీళ్ళు ఇది 3 ఎంఎల్ ఇస్తారు, అంటే 300 మిల్లీగ్రామ్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. ఓకే, నాలెడ్జ్ లేక ఇంచక్క రాసి ఉంటుంది ఇంత బరువుకి ఇంత ఇమ్మని, అయినా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అందరికీ ఆ నాలెడ్జ్ ఉండదు, అండ్ గవర్నమెంట్ కూడా అవేర్నెస్ రేజ్ చేయట్లా. ఇలా పారాసెటమాల్ ఇస్తే దాని మీద ఉంటుందమ్మా, మీరు డోస్ కరెక్ట్గా అలా తీసుకోండి అని అవేర్నెస్ రేజ్ చేస్తే బాగుంటుంది మనకి. అది అసలు జరగట్లేదు. అవేర్నెస్ అనేది జీరో అయిపోయింది. మాలాంటి వాళ్ళు ఏదో 1,00,000 మందిని రీచ్ అవుతున్నాము, మిగతా కోట్ల మంది జనం నథింగ్. ఓకే, సో ఏమవుతుంది, ఇది 300 ఎన్నిసార్లు ఇస్తుంది ఆమె తల్లి, రోజుకి 4-5 సార్లు ఇచ్చింది అంటే 304 చెప్పమ్మా 1200. ఓకే, నేను ఎంత ఇమ్మన్నాను, 74 ఎంత 280. అంతే, బేబీ లివర్ డ్యామేజ్ అయిపోద్ది, లైఫ్కి రిస్క్ అవుతుంది. సో అందుకనే నేను ఇండియాలో ఒకే రకం ఉండాలి. ఓకే, సో 5 ఎంఎల్ 120 5 ఎంఎల్ 250 ఉందనుకోండి, అప్పుడు ఆ కన్ఫ్యూజన్ రాదు. అందుకని ఒకే రకం ఉండాలి. ఇన్ని రకాలు వద్దు, దీనివల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. బోల్డ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను సోషల్ మీడియాలో, పిల్లలు చనిపోయినాయి. మేడం, మీరు ఇంత స్ట్రగుల్ చేసిన అంటే అవేర్నెస్ కోసం ఇంత అంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వింటున్నాం, కానీ గవర్నమెంట్ తరఫున మీకు ఎలాంటి సహాయం కానీ? సహాయం రాలేదమ్మా. FSSAI ఆర్డర్ తేవటానికి నేను అంత కష్టపడ్డాను అంటే నువ్వు దాన్ని బట్టి ఊహించుకోవచ్చు ఎంత సహాయం వచ్చిందో. ఓకే, ఏమీ లేదు. అండ్ సహాయం పోగా రివర్సల్, ఇది ఎవరన్నా ఎమ్మటే పర్మిషన్ ఇస్తారమ్మా? ఇంత ఫైట్ చేసి దీనివల్ల ORSL అనుకుని ప్రజలు మోసపోతున్నారు అని ఫైట్ చేస్తే నెలన్నర లోపు జస్ట్ ఏం లేదు, అంత సేమ్ దీని ORS అనుకునే ఇస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, ఆ మెమరీ ఉండిపోద్ది. 20 ఏళ్ళుగా దీన్ని ఉంది, 20 ఏళ్ళుగా దీన్ని ORS అనుకున్నారు. ఆబ్వియస్గా ఇది ORS అనే ఇస్తారు. అండ్ మెడికల్ షాప్లో మొన్న కూడా నేను సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాను, ఎవరు చేస్తే ORS ఇవ్వు అంటే ఇది ఇచ్చాడు ఆయన, పెద్ద ఆయన. ఇది ఇచ్చి ఇదిగో ORS అంటే ఇది ORS కాదు కదా, అదేంటి అని వేరే చూపించి అడిగారు ఇదేంటని. ఇది WHO ORS, ఇది కూడా మంచిదే, ఇందులో 87% లెస్ షుగర్ ఉంది ముందు దానికంటే అని చెప్తున్నాడు ఆయన. ఉంటే ఏంటి, ఇది కరెక్ట్ ORS కాదు. ఇందులో మెడికల్ షాప్ వాళ్ళకు కూడా ఏమన్నా జాగ్రత్తలు సూచనలు ఉండాలి కదా మరి అలాంటప్పుడు? వాళ్ళకి ఇందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అమ్మ దీనికంటే. సో వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు ఈ ఎక్కువ అమ్మటాక. అందరూ అంటలేదు, కొంతమంది. ఓకే, కొంతమంది నిజంగానే తెలియక అమ్ముతున్నారు, కొంతమంది తెలిసి అమ్ముతున్నారు, కొంతమంది తెలియక అమ్ముతున్నారు. మేడం, మీ తరఫున అంటే మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి అవేర్నెస్ ఉంటే మనకి ప్రజల్లో ఇంకా జాగ్రత్తలు అంటే పేరెంట్స్ తెలుసుకుంటారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద కౌంటర్ షెడ్యూల్ H డ్రగ్స్ ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఓకే, అండ్ ఫార్మసీస్లో ఇలా హై షుగర్ డ్రింక్స్, ఇవే కాదు ఇది కూడా హై షుగర్ డ్రింక్స్, ORS అని అడిగితే కొంతమంది ఇలాంటివి కూడా ఇస్తున్నారు, హిమాలయ రీహైడ్రేట్, జింకోవిట్ యాక్టివ్, ఎలక్ట్రో చాయిస్. సో మనం ఫస్ట్ ఫార్మసీస్లో ఇలాంటివి లేకుండా చూసుకుంటే, ఇలాంటివి ఓకే లేకుండా చూసుకుంటే అప్పుడు చచ్చినట్టు ఏ ఇవ్వాలో అవే ఇస్తారు. ఓకే, పోనీ WHO టెట్రా ప్యాక్ కావాలనుకున్నా
చూసుకోవాలి. నేను దీని గురించి కొంచెం నేను చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పట్లేదు, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇందులో కూడా ఏ సుక్రోలోజ్ లాంటిది ఉందా అని నా డౌట్, బట్ ఉండకపోవచ్చు. బట్ ఎందుకు ఆన్సర్ చెప్పట్లేదు, లేకపోతే లేదని చెప్పాలి కదా, చెప్పట్లా వాళ్ళు. సో అదొకటి కూడా నేను ఇప్పుడు పరిశోధిస్తున్నాను. అండ్ ఇంకోటి, ఇప్పుడు రింగ్ వామ్ వచ్చిందనుకో, తామర, డాక్టర్ ఇది రాశారనుకో క్యాండిడ్ అని, వీళ్ళు వెళ్ళి క్యాండిడ్ బి కొంటున్నారు. క్యాండిడ్ బిలో స్టెరాయిడ్ ఉంటుంది. సో ఆ స్టెరాయిడ్ ఏం చేస్తుంది, ఇలా రాసుకోగానే 2 రోజులకి మీకు దురద, ఆ ఎర్రదనం తగ్గిపోతుంది. మీరేమనుకుంటారు, జబ్బు తగ్గిపోయింది అనుకుంటారు. ఆపిన వారానికి మళ్ళీ వచ్చేస్తుంది, ఇంకా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ మందు ఇచ్చినా పనిచేయదు, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అందుకనే డాక్టర్ రాసిన మందు, నేను అనేది డాక్టర్స్ కూడా క్లియర్గా మందు క్లియర్గా రాయాలి, అందులో ఇది ఉందని రాయాలి, క్లియర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డాక్టర్ చెప్పినట్టు వీళ్ళు కూడా కరెక్ట్గా కోర్స్ కంప్లీట్ చేయాలి. డాక్టర్ రాసింది రాసినట్టు కొనాలి. మెడికల్ షాప్ వాళ్ళ బాధ్యత కూడా రాసింది రాసినట్టు చూసుకుని ఇవ్వాలి. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఎజీ, ఆగ్మెంటిన్, ఇంకే, అంటే జలుబు దగ్గు అనగానే యాంటీబయాటిక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జలుబు దగ్గు కారణాలు అలర్జీ ఉండొచ్చు, చల్లగాలి తగిలి ఉండొచ్చు, వైరల్ ఉండొచ్చు, బ్యాక్టీరియల్ ఉండొచ్చు. ఇమ్మీడియట్లీ యాంటీబయాటిక్ ఈ బ్యాక్టీరియల్ చంపే మందుల్లో కూడా ఒక రకమైన కాఫ్ కాజ్ చేసి, ఫీవర్ కాజ్ చేసి వాటికి ఒక రకమైన యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ఇంకో దానికి ఇంకోటి పనిచేస్తుంది. ఓకే, మీరు అనవసరంగా వాడేశారనుకో ఏమవుతుంది, తర్వాత నిజంగా మీకు అవసరమైనప్పుడు ఈ మందులు పనిచేయవు. చాలామంది మందులు పనిచేయక చనిపోతున్నారు ఇప్పుడు, యాంటీబయాటిక్స్ పనిచేయక. అంటే నాకే కాదు, నేను చుట్టూ ఉన్న కమ్యూనిటీకి కూడా నష్టం కలిగిస్తున్నాను అన్నమాట ఇలా యాంటీబయాటిక్స్ అబ్యూస్ చేయటం వల్ల. సో ఇలా చాలా సమస్యలు ఉన్నాయి.